హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటంటే అరకులో ఉన్న మరొక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించబోతున్నాను. అదే ట్రైబల్ మ్యూజియం అనమాట. అరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ట్రైబల్ మ్యూజియం చూడకుండా మాత్రం అస్సలు వెళ్ళకూడదు కూడా, ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే ఈ ట్రైబల్స్ యొక్క కల్చరు అండ్ వాళ్ళ జీవనోపాధి ఏంటి, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా చూపించారు. అండ్ ఇక్కడ లోపల మనకి ఏమేమి అడ్వెంచర్స్ చేయొచ్చో వాటి ప్రైజెస్ అన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి టికెట్ కాస్ట్, ఎంట్రీ టికెట్ 60 రూపీస్ అడల్ట్స్కి, 30 రూపీస్ చిల్డ్రన్కి అనమాట. అండ్ ఎంట్రీ అవ్వగానే మనకి లోపల బోటింగ్ చేయడానికి ఒక బోటింగ్ పాయింట్ ఇచ్చారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే బోటింగ్ కూడా చేయొచ్చు. దాని కాస్ట్ 75 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట బోటింగ్కి, పెడల్ బోటింగ్కి. అది ఇంకా ఇప్పుడు ఎంటర్ అవుతూ ఉండగా మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న అరకు జోన్లో ఉన్న టూరిజం ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటి మ్యాప్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ క్లియర్గా మనం ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయొచ్చు, మనం ఉన్న ప్లేస్ నుంచి ఏ ప్లేసెస్ దగ్గరగా ఉన్నాయి, అదంతా కూడా రూట్ మ్యాప్తో సహా ఇచ్చారనమాట. ఇక్కడ చాలా బాగా అనిపించింది. వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో విజిటింగ్ ప్లేసెస్ అవి ఇచ్చారనమాట. దాని నెక్స్ట్ మళ్ళీ సెకండ్ విజిటింగ్ ప్లేసెస్ అవి ఇచ్చారనమాట. ఇక్కడ అరకు జోన్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా మనకి హోటల్స్ కానీ అవన్నీ కూడా చూపించారు ఇక్కడ మ్యాప్ రూపంలో. అసలు ఎలా ఉంటుంది అరకు అదంతా కూడా ఇలా ఒక డిజైన్ లాగా వేసి చూపించారనమాట. చాలా బాగా అనిపించింది. దాని నెక్స్ట్ ఇంకా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి అడ్వెంచర్స్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఏమేమి అడ్వెంచర్స్, సైక్లింగ్, ఇదంతా వాల్ క్లైంబింగ్ అంటే గోడలు ఎక్కడం, జిప్ లైనరు, స్కై సైకిల్ అదంతా ఉంటుందన్నమాట. అవన్నీ కాస్ట్లు ఇచ్చారు పక్కన. బోటింగ్కి 75 రూపీస్ అట్లా. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు ఈ ఆర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ తాటి చెట్టు నుంచి ఒక ఆయన కళ్ళు తీస్తూ ఉంటారు, ఇంకొక లేడీ వచ్చేసి ఒక జంటకి కళ్ళు పోస్తూ ఉంటుందన్నమాట. సో ఆ బొమ్మ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. ఈ అరకు ప్లేస్లో ఏంటంటే మనకి ట్రైబల్ మ్యూజియం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా. సో లోపలన్నీ కూడా ఇట్లా బొమ్మల్లాగా మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కల్చరు, వాళ్ళ విధానం అదంతా కూడా. అండ్ వాళ్ళ ఫుడ్డు, వాళ్ళు అవి 3 ఫేసెస్లో ఉంటాయి. ఇది ఫస్ట్ ఫేస్ అనమాట. ఫస్ట్ ఫేస్లో అంటే ఫస్ట్ రూమ్లోకి వచ్చేసరికి మనకి ఇలాంటి బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పంచాయతీ తెలుస్తున్నట్లుగా ఉన్నారు కదా, సో అది. అండ్ ఇక్కడ ధాన్యం నిల్వ చేసే పాత్రలు అనమాట. పూర్వకాలంలో పెద్ద పెద్ద పాత్రలు ధాన్యం అనేది నిల్వ చేసేవాళ్ళు కదా. సో మ్యాక్సిమం మన ఫ్యామిలీస్లో కూడా ఇలాంటివి ఉంటాయి. మా తాతయ్య వాళ్ళకి కూడా ఇలాంటి పెద్ద ధాన్యం నిల్వ చేసే గానియో ఏదో అంటారు, పేరు నాకు తెలియదు అంతగా. అది ఉండేదన్నమాట, పెద్దది పాత్రలాగా ఉండేది. అన్ని ఇక్కడైతే మట్టి పాత్రలు మనం వాడుకునేవి, తాగడానికి, తినడానికి, వండుకోవడానికి అన్నీ మట్టి పాత్రలు ఉంటాయి కదా. అండ్ అలాగే కూర్చోడానికి స్టూల్స్ ఉంటాయి, చెక్క స్టూల్స్ అవన్నమాట. అవన్నీ కూడా మనకి ఇంకా ఎక్స్ప్లోర్ చేసేలాగా ఉన్నాయి. అంటే వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. వాళ్ళు కట్టెలు, గొడ్డళ్ళు, అలాగే ఇవి తయారు చేస్తారు కదా, కత్తిపీటలు, అవన్నీ ఉన్నాయి, బొమ్మలు, చెక్క బొమ్మలు. సో అది. ఇంకా దాని నుండి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక తేనె తాగిపిస్తున్న బొమ్మలు కనిపిస్తాయి, పిల్లాడికి తేనె తాగిపిస్తున్నట్లుగా. అండ్ ఇక్కడ బయటకు వస్తే గార్డెన్ ఉంటుంది. సో మళ్ళీ సెకండ్ ఫేజ్లో అంటే సెకండ్ రూమ్లోకి ఎంటర్ అయితే వాళ్ళ అంటే ట్రైబల్స్ కొలిచే దేవుడు, అమ్మవారు ఉంటారనమాట. అండ్ ఇక్కడైతే వాళ్ళు జీవనోపాధి ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం వేటాడి, జంతువులను కానీ పక్షులను కానీ వేటాడి వాళ్ళ జీవనోపాధి అనేది జరుపుకుంటూ ఉంటారు కదా మ్యాక్సిమం. అండ్ కట్టెలు కొట్టుకోవటం ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అదంతా మనకు చూపించారనమాట. అండ్ ఇక్కడైతే వాళ్ళ దేవత, వాళ్ళు కొలిచే దేవత దగ్గర పూజ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఊళ్ళో చాటింపేస్తారు కదా దండోరా, అది ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చాలా న్యాచురల్గా రియల్ మనుషుల్లాగా ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా విసరటం, మినుములు విసరటం అవన్నీ చేస్తారు కదా, దంచడం, వడ్లు దంచడం అలాంటివి చేస్తారు కదా, అదనమాట. సో మన పెద్దవాళ్ళు కూడా, మన పూర్వీకులు కూడా ఇవన్నీ చేసేవాళ్ళు. మన అమ్మ వాళ్ళకంటే ముందు తరాల వాళ్ళు చేసేవాళ్ళు అనమాట, విసరటాలు, దంచడాలు ఇలాంటివన్నీ. సో ఇక్కడైతే చేపలు పట్టడానికి వెళ్తున్నారు వీళ్ళు, వలలు తీసుకొని. సో అది. చూసారు కదా వీళ్ళ కల్చరు, వీళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, ఇంట్లో వస్తువులు ఎలా ఉంటాయి,
అవన్నీ కూడా చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. పిల్లలతో వచ్చిన వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంది. పిల్లలైతే మంచిగా అంటే కొత్తగా ఉంటుంది కదా వాళ్ళకి, ఇదంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకునే బాటిల్ టైప్ అనమాట. ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాం కదా, వాళ్ళు అవి వాడరు. బుర్రకాయలు ఏదో అంటారు వాటి పేర్లు. సో అవి చాలా కూల్గా ఉంటాయి అందులో నీళ్ళు. అంటే ఇక్కడ పూజా విధానం, వాళ్ళ పూజా విధానం అనమాట. ట్రైబల్స్ పూజ ఎలా చేస్తారు, వాళ్ళ పూజా విధానం ఏంటి, వాళ్ళు పెట్టుకునే పూజలో బొమ్మలు ఏంటి, అవన్నీ చూపించారనమాట. అండ్ దీని పక్కనే మనకి కాఫీ మ్యూజియం ఉంటుంది. ఈ ట్రైబల్ మ్యూజియం చూసేసుకొని కాఫీ మ్యూజియంకి వెళ్ళిపోవచ్చు అనమాట. పక్కనే చాలా దగ్గరే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదన్నమాట మ్యాటర్. అరకులో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. ఇంకా కుదరను ఉంటే టైం కుదరక వెళ్ళనివి అంటూ ఉంటే, మేము బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళలేదు, టైం కుదరలేదు అనమాట అస్సలు. సో ఇంకా మ్యాక్సిమం అయితే చూపించేశాను మీకు ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము అరకు అనేది. కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి అంటే 3 days ఖచ్చితంగా ఉండాలి అరకులో. మంచిగా రిసార్ట్లో కొంచెం ఎక్కువ టైం గడిపి నిదానంగా ఈ ప్లేసెస్ రోజుకి 1-2 కవర్ చేసుకుంటూ చూసుకోవచ్చు. లేదు హరీబరీగా టైం లేదు అనుకుంటే 1 dayలో కూడా కవర్ చేసేయచ్చు. మేమైతే 1 dayలో కవర్ చేసేసాం మొత్తం. సో అదనమాట. అండ్ ఇక్కడైతే వాళ్ళు వాడిన చెక్క వస్తువులు, గరిటెలు కానీ అవన్నీ, అండ్ వాళ్ళు ఎలా విష్ చేసుకుంటారో కనిపిస్తే అది చూపించారనమాట. వాళ్ళు చీర వేర్ చేసే విధానం కానీ అదంతా చూపించారు. చాలా బాగా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్ కూడా మనకి. అండ్ ఒక ఫ్యామిలీ ఇంట్లో అమ్మ వంట చేస్తూ ఉంటే, కొడుకు కూర్చొని ఉంటే, తండ్రి ఏదో పని చేస్తున్నారు. సో అదనమాట. మళ్ళీ అంతా పాతకాలంలాగా మారిపోతుంది. మట్టి పాత్రలు వాడుతున్నాం మనం ఇప్పుడు. సో అదంతా ఆరోగ్యం కోసం బోల్డ్ రేట్లు పెట్టి చెక్క గరిటెలు, చెక్క వస్తువులు, మట్టి పాత్రలు ఇవే వాడుతున్నాం కదా ప్రస్తుతానికి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ కల్చర్, వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా, పాటలు పాడుతూ ఉంటారు. సో అదనమాట, అది చూపించారు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ ఆ రూమ్ నుంచి బయటకు వస్తే ఇది వేరే రూము. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఉందన్నమాట. ఈ ఆర్ట్ గ్యాలరీలో ఏంటి అంటే మనకి రియల్ ట్రైబల్స్ పిక్చర్స్ చూపిస్తారు. వాళ్ళు చేసే వ్యాపారాలు అవన్నీ చూపిస్తారనమాట. మట్టి గాజులు అమ్ముతున్నారు కదా, సో అట్లా అవన్నీ వాళ్ళు చేసేవి ఏంటి అనేది ఒక ఫొటోస్ రూపంలో మనకి ఒక రూమ్లో నిండా పెట్టేసి ఉంటాయి అన్నమాట. ఆర్ట్ గ్యాలరీ ఇది. సో వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు అండ్ అలాగే వాళ్ళు వేసుకునే జ్యువెలరీ కూడా పెట్టారనమాట. చాలా బాగుంది. ఇది వాళ్ళు యూజ్ చేసే జ్యువెలరీ అనమాట. అండ్ ఇంకా అయిపోయిందనమాట. బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది ట్రైన్ జర్నీ, ట్రైన్లో వచ్చే అరకు మార్గం అండ్ అలాగే రోడ్వే. ఇల్లు చూసారు కదా, రోడ్వే ఎలా ఉందో క్రాస్ జిగ్జాగ్గా, చుట్టూ అంతా సేమ్ అలాగే ఉంది. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసేయండి.